హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ సఫారీ సూట్ కేసెస్ కానీ, అమెరికన్ టూరిస్ట్ కానీ, ఇంకా విఐపి ఏదైనా సరే, ఏ బ్రాండ్ సూట్ కేస్ అయినా వన్స్ ఒకసారి మనకి లాక్ పడితే మళ్ళీ అది మర్చిపోతే ఓపెన్ అవ్వదు కదా. సో ఎలా ఓపెన్ చేయాలో ఒక చిన్న ట్రిక్తో ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది కొంతమంది కన్నా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని, సో తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. సో యాక్చువల్గా ఇవాళ మేము ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మేము పాస్వర్డ్ మర్చిపోయాను. సో అప్పుడు నేను ఈ వీడియో తీశాను. మేము యాక్చువల్గా పెట్టింది 3 to 1, చాలాసేపటికి మాకు గుర్తు రాలేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, మనకి 3 వీల్స్ ఉంటాయి కదా, ఈ 3 వీల్స్లో కింద వైపు అంటే వీల్స్ కింద వైపు మనకి ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఆరో మార్క్ ఇచ్చి ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అన్ని సూట్ కేసెస్కి ఇట్లాగే ఉంటుంది, దీనికి ఒక్కదానికనే కాదు. ఇప్పుడు నేను మీకు జూమ్ చేస్తున్నా కదా, మనం వీల్ ఇట్లా తిప్పుతున్న కొద్దీ ఒక చిన్న డాట్ లాగా వస్తుంది. ఇదిగో ఇక్కడ వచ్చింది చూసారా, సేమ్ అట్లనే 3 వీల్స్కి ఉంటాయి. 3 అట్లా ఒకే అంటే హోల్ ఉన్న దగ్గర మన ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, అట్లా పెట్టాలి. సేమ్ 3 కూడా అట్లాగే పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను థర్డ్ వన్ కూడా చూపిస్తున్నా, దీనికి కూడా అట్లాగే పెట్టుకొని ఒకసారి ఓపెన్ చేయండి, రాదు. సో ఇప్పుడు మనం క్లాక్ వైజ్ ఏం చేయాలంటే ఒక్కొక్క నంబర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చేంజ్ చేసి చూపిస్తున్నా, 3 ఒకేసారి చేంజ్ చేయకూడదు. మనం వీల్స్ తిప్పినప్పుడు ఇంతకుముందు నేను మీకు చూపించా కదా, అట్లా హోల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక నంబర్ చేంజ్ చేయాలి, అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్, అండ్ నెక్స్ట్ ఇంకో నెంబర్ చేంజ్ చేయాలి, అండ్ ఇంకో నెంబర్ చేంజ్ చేసి ఫస్ట్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి, అంటే లాక్ ఓపెన్ అవుతుందో లేదా అనేది. ఒక్కొక్కటి మనం తిప్పుతూ మనం లాక్ని ఓపెన్ చేస్తూ ఉండాలి. 3 ఒకటేసారి మార్చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ రాదు, మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. సో నిదానంగా ఒక్కొక్క నెంబర్ చేంజ్ చేస్తూ, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 చేంజ్ చేస్తూ మనం లాక్ని ఆన్ చేస్తూ ఉండాలి. సో ఏదో ఒక నెంబర్ దగ్గర ఖచ్చితంగా మన లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తుంటే మనకి రిపీట్ నెంబర్స్ రావు, మళ్ళీ వేరే వేరే నెంబర్స్ చేంజ్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పా కదా, దీన్ని సూట్ కేస్ది పాస్వర్డ్ 3 to 1 అనేది. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి 3 to 1 అనేది. సో అలా చేస్తే మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది. మనలో చాలామందికి తెలిసి ఉండదు కదా, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు చూసారుగా ఓపెన్ అయింది. అండ్ దీంతో పాటే మనం నంబర్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మనం కొన్నప్పుడు నార్మల్గా 000 ఉంటుంది కదా, ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఉన్న నంబర్ ఏదైతే ఉంటుందో అది పెట్టి ఇవి 2 మనం పెడతాం కదా, జిప్స్ అనేవి 2 దాంట్లో లాక్ చేస్తాం కదా, చేసి సైడ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ మనకి ఏదైతే పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఈ వీల్స్ ద్వారా మనం ఎంటర్ చేస్తే ఈజీగా నంబర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎట్ ఏ టైం మనం లాక్ అండ్ అవి 2 జిప్ అనే 2 ఒకటేసారి ప్రెస్ చేయాలి. ఒకటి ప్రెస్ చేయకపోయినా కూడా అది రాదనమాట, లాక్ పడదు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇందులో చూపించినట్టే చేయాలి, అప్పుడు మనకి ఈజీగా లాక్ పడుతుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి లాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు మనం పెట్టింది 111 కదా, సో ఇప్పుడు 111కి ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.